లాస్ట్ వీక్ జూలై 11న సూపర్మ్యాన్ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీకి క్రిటిక్స్ నుంచి అండ్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అఫ్ కోర్స్ కొంత నెగిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే రోటెన్ టమాటోస్లో క్రిటిక్స్ నుంచి 82% అండ్ ఆడియన్స్ నుంచి 93% స్కోర్ వచ్చాయి. క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ నుంచి ఇలాంటి రెస్పాన్స్ ఎవరు కూడా ఊహించలేదు. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే గురువారం జరిగిన ప్రివ్యూ షోస్ ద్వారా ఈ మూవీ $22.5 మిలియన్ కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ ఈ సంవత్సరంలో వచ్చిన మూవీస్ యొక్క ప్రివ్యూ షోస్ కంటే కూడా ఎక్కువ కలెక్ట్ చేసిన మూవీగా ఇది నిలిచింది. ఇంతకుముందు వార్నర్ బ్రోస్ నుంచి వచ్చిన మూవీస్లో హైయెస్ట్ ప్రివ్యూ రికార్డ్ బార్బీ మూవీ పేరు మీద ఉండేది. ఈ మూవీ ఇప్పుడు ఆ రికార్డ్ని బ్రేక్ చేసింది. అండ్ ఈ మూవీ ప్రివ్యూ షోస్ అండ్ ఫ్రైడే కలెక్షన్స్ కలుపుకొని యూఎస్లో మొదటి రోజు ఈ మూవీ $56.5 మిలియన్ కలెక్ట్ చేసింది. ఇయర్ ఏ మైన్క్రాఫ్ట్ మూవీ తర్వాత మొదటి రోజు ఎక్కువ కలెక్షన్ సాధించిన మూవీగా ఈ మూవీ సెకండ్ ప్లేస్లో ఉంది. ఈవెన్ మ్యాన్ ఆఫ్ స్టీల్ డే 1 యూఎస్ కలెక్షన్స్ని కూడా ఈ మూవీ క్రాస్ చేసింది. అండ్ మొదటి రోజు ఈ మూవీ వరల్డ్ వైడ్గా $96.5 మిలియన్ కలెక్ట్ చేసింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 800 కోట్ల పైనే. ఇక ఇండియాలో ఈ మూవీ మొదటి రోజు 7 కోట్లు, రెండవ రోజు 9,25,00,000 కలెక్ట్ చేసింది. సో ఇండియాలో ఈ మూవీ 2 రోజుల్లో 16,25,00,000 కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీ ఓపెనింగ్ వీకెండ్లో $210 మిలియన్ క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ మూవీని $225 మిలియన్ భారీ బడ్జెట్తో నిర్మించారు. మన కరెన్సీలో అయితే 1,886 కోట్ల రూపాయలు. సో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే అరౌండ్ $500 మిలియన్ కలెక్ట్ చేయాలి. అండ్ మూవీకి వస్తున్న రెస్పాన్స్ బట్టి చూస్తుంటే ఈ మూవీ ఈ టార్గెట్ని చాలా ఈజీగానే రీచ్ అయ్యేలా కనిపిస్తుంది. అలాగే కొన్ని రోజుల క్రితం జేమ్స్ గన్ ఆల్రెడీ సూపర్మ్యాన్ సీక్వెల్ మూవీపై వర్క్ చేస్తున్నట్టు ఒక న్యూస్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ మూవీలో సూపర్మ్యాన్గా నటించిన డేవిడ్ కొరెన్స్వెట్ కొన్ని డీటెయిల్స్ని రివీల్ చేశాడు. అతను ఆల్రెడీ ఈ మూవీ సీక్వెల్కి సైన్ చేసినట్టు కన్ఫర్మ్ చేశాడు. అంతేకాదు గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 మూవీలో మనకు యాడమ్ వార్లాక్ క్యారెక్టర్ కనిపిస్తుంది కదా, ఆ క్యారెక్టర్లో విల్ పౌల్టర్ నటించాడు. అయితే ఈ యాడమ్ వార్లాక్ క్యారెక్టర్ కోసం డేవిడ్ కొరెన్స్వెట్ కూడా ఆడిషన్ ఇచ్చాడట. అయితే అతన్ని ఈ క్యారెక్టర్కి తీసుకోలేదు. డేవిడ్ ఈ క్యారెక్టర్కి ఆడిషన్ ఇచ్చిన విషయం జేమ్స్ గన్కి కూడా తెలియదట. ఏమైతేనేం అతనికి మంచి జరిగింది. అక్కడ రిజెక్ట్ అయిన అతను న్యూ సూపర్మ్యాన్గా సెలెక్ట్ అయ్యాడు. అలాగే రిపోర్ట్ ప్రకారం ఈ డీసీ యూనివర్స్లోని మిస్టర్ టెరిఫిక్ అండ్ జిమ్మీ ఓల్సన్ ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ మీద టీవీ స్పిన్ ఆఫ్ షోస్ని తీయడానికి కూడా జేమ్స్ గన్ ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాదు డీసీ కామిక్స్లో ఉండే పాపులర్ సూపర్ హీరోస్ లైక్ సూపర్మ్యాన్, బ్యాట్మ్యాన్, వండర్ ఉమెన్, సూపర్ గర్ల్, ఆక్వామ్యాన్, గ్రీన్ ల్యాంటర్న్ ఇలాంటి కొన్ని పాపులర్ క్యారెక్టర్స్కి సంబంధించిన సోలో మూవీస్ ఆర్ షోస్తో వారిని పరిచయం చేసిన తర్వాతే జస్టిస్ లీగ్ మూవీని తీయాలని డీసీ చూస్తుంది. సో ఇప్పుడప్పుడే ఈ న్యూ డీసీ యూనివర్స్ నుంచి జస్టిస్ లీగ్ మూవీ రాకపోవచ్చు. అలాగే డీసీ ఎవ్రీ ఇయర్ 2 మూవీస్ని, ఒక లైవ్ యాక్షన్ సిరీస్ని అండ్ ఒక యానిమేటెడ్ సిరీస్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఈ డీసీ యూనివర్స్ నుంచి సూపర్ గర్ల్ అండ్ క్లేఫేస్ మూవీస్ రాబోతున్నాయి. అలాగే ల్యాంటర్న్స్ లైవ్ యాక్షన్ సిరీస్ కూడా రాబోతుంది. అలాగే అవెంజర్స్ డూమ్స్డే మూవీకి సంబంధించి కొన్ని సెట్ ఫొటోస్ లీక్ అయ్యాయి. ఈ సెట్ ఫోటోలో మనకు యుఎస్ ఏజెంట్, థింగ్, న్యూ ఫాల్కన్ యాక్టర్స్ కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ వీరు చూడడానికి ఏదో ఒక స్పేషిప్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మేబీ ఇది ఫ్యాంటాస్టిక్ 4 యొక్క స్పేషిప్ కావచ్చు. అండ్ ఈ ఫోటో కార్నర్లో మీరు చూస్తే మనకు ఒక ఫుట్ కనిపిస్తుంది. అండ్ అది చూడడానికి బ్లాక్ ప్యాంథర్ ఫుట్ లాగా కనిపిస్తుంది. అండ్ మరొక సెట్ వీడియోలో ఒక మిస్టరీ యాక్టర్ ఒక బ్యాగ్ పట్టుకొని గ్రీన్ డోర్ ఉన్న ఒక హౌస్ లోపలికి వెళ్ళడం కనిపిస్తుంది. అయితే ఆ యాక్టర్ ఎవరనేది అంత క్లారిటీగా ఈ సెట్ వీడియోలో కనిపించలేదు. కొంతమంది అది ఆర్డీజే అని, కొంతమంది అది మైకేల్ ఫ్యాస్బెండర్ అని చెప్పి అనుకుంటున్నారు. మరి ఇక్కడ ఉంది ఎవరని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రండి. అలాగే క్రిస్ హెమ్స్వర్త్కి స్టంట్ డబుల్ అయిన బాబీ హోలాండ్ హ్యాంటన్ రీసెంట్గా ఈ మూవీకి సంబంధించిన సెట్ వీడియోని పోస్ట్ చేశాడు. అందులో వారు టీవీలోని టెంపోరల్ రూమ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నారు. ఈ మూవీలో టామ్ హిల్స్టన్ లోకి కూడా మనకు కనిపించబోతున్నాడు. ఈ మూవీలో అండ్ రాబోయే సీక్రెట్ వార్స్లో ఇతని క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుంది. అండ్ రిపోర్ట్ ప్రకారం ఈ డూమ్స్డే మూవీకి సెకండ్ యూనిట్ డైరెక్టర్ అయిన రాబర్ట్ అలోంజోని క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన అలాగే అతని వర్క్ నచ్చని కారణంగా మార్వెల్ అతన్ని ఫైర్ చేసింది. అండ్ అతని స్థానంలో రూసో బ్రదర్స్ గతంలో కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్ మూవీకి వారు కలిసి వర్క్ చేసిన జేమ్స్ యాంగ్ని తీసుకున్నారు. అలాగే ఈ మూవీ యొక్క థర్డ్ యాక్ట్ అండ్ క్లైమాక్స్కి సంబంధించి మార్వెల్ ఇంకా ఎలాంటి డిసిషన్స్ తీసుకోలేదు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. సో దీంతో పాటే ఈ మూవీ యొక్క థర్డ్ యాక్ట్కి సంబంధించిన స్క్రిప్ట్ కూడా కంప్లీట్ అవ్వాల్సి ఉంది. చూస్తుంటే మార్వెల్ స్టూడియోస్ ఈ మూవీలోని థర్డ్ యాక్ట్ కోసం మల్టిపుల్ క్లైమాక్స్ గురించి ఆలోచిస్తున్నట్టుగా ఉంది. అలాగే 2022లో వచ్చిన మూన్ నైట్ సిరీస్ ఎంసీలోని
బెస్ట్ షోస్లలో ఒకటి. ఈ సిరీస్ సెకండ్ సీజన్ గురించి చాలామంది మార్వెల్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అండ్ రూమర్ ప్రకారం ఈ సిరీస్ ఎర్లీ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. అలాగే ఈ సెకండ్ సీజన్ 2018లో వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ డామినేషన్ కామిక్ సిరీస్ని బేస్ చేసుకొని రావచ్చని రిపోర్ట్ వచ్చింది. ఈ కామిక్ సిరీస్లో మిడ్ నైట్ సన్స్ మెంబర్స్ కూడా ఉంటారు. అలాగే ఎంసీయూలో ఫాదర్ అండ్ డాటర్గా నటించిన మైకేల్ డగ్లస్ అండ్ ఎవెంజెలిన్ లిలీలు వారి యాక్టింగ్ కెరీర్కి రిటైర్మెంట్ ప్రకటించారు. వీరిద్దరూ ఎంసీలో హ్యాంక్ పిమ్గా అండ్ హోప్ వాన్ డాంక్ యాక్టర్స్లో నటించారు. ఎంసీలో వీరిద్దరూ చివరిగా మనకు కనిపించింది యాంట్‌మ్యాన్ 3 మూవీలో. లిల్లీ లాస్ట్ ఇయరే ఆమె యాక్టింగ్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించింది. అండ్ మైకేల్ డగ్లస్ రీసెంట్గా తన యాక్టింగ్ కెరీర్కి గుడ్ బై చెప్పాడు. మరి ఎంసీయూ ఫ్యూచర్లో వీరి క్యారెక్టర్స్ ఒకవేళ కనిపిస్తే ఆ క్యారెక్టర్స్లో ఎవరు నటిస్తారో చూడాలి. అలాగే మరికొన్ని రోజుల్లో ఫ్యాంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్ మూవీ మన ముందుకు రాబోతుంది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ అయిన మ్యాట్ షాక్మ్యాన్ ఈ మూవీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేశాడు. అదేమిటంటే ఈ మూవీలో మనకు కనిపించబోయే ఎర్త్ వచ్చేసి ఎర్త్ 828. ఫ్యాంటాస్టిక్ 4 కో క్రియేటర్ అయిన జాక్ కర్బీ ఆగస్ట్ 28, 1917న పుట్టాడు. అండ్ అతనికి ట్రిబ్యూట్ ఇస్తూ ఈ మూవీలోని ఫ్యాంటాస్టిక్ 4 యొక్క ఎర్త్కి ఈ నెంబర్ పెట్టారు. అంతేకాదు ఈ మూవీలో గెలాక్టస్ వచ్చినప్పుడు స్క్రీన్ ఐమాక్స్ రేషియోలోకి మారుతుందని ఇతను చెప్పాడు. అలాగే 2021లో వచ్చిన స్పైడర్ మ్యాన్ నో వే మూవీలో మనకు విలియం డెఫో నార్మన్ ఆస్బార్న్ గ్రీన్ గాబ్లిన్ని చూపించారు. అయితే అతను ఎంసీయూ మెయిన్ యూనివర్స్ చెందిన నార్మన్ ఆస్బార్న్ కాదు. రిపోర్ట్ ప్రకారం మార్వెల్ స్టూడియోస్ ఎంసీయూకి చెందిన నార్మన్ ఆస్బార్న్ని ఫ్యూచర్ ఎంసీయూలో చూపించడానికి ప్లాన్ చేస్తుంది. అయితే ఇతను ఎంసీయూ నుంచి రాబోయే ఏ మూవీలో కనిపిస్తాడన్నది రివీల్ అవ్వలేదు. కానీ మ్యాక్సిమం స్పైడర్ మ్యాన్ మూవీలోనే మనకు ఈ క్యారెక్టర్ కనిపించవచ్చు. అండ్ ఎంసీయూ నుంచి నెక్స్ట్ రాబోయే స్పైడర్ మ్యాన్ మూవీ వచ్చేసి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. సో ఈ మూవీ ద్వారానే మనకు ఎంసీయూకి చెందిన నార్మన్ ఆస్బార్న్ని పరిచయం చేయవచ్చు. అలాగే ది బాయ్స్ ఫైనల్ సీజన్ యొక్క షూటింగ్ రీసెంట్గానే కంప్లీట్ అయింది. ఈ ఫైనల్ సీజన్ నెక్స్ట్ ఇయర్ మన ముందుకు రాబోతుంది. ఇంకా ఎగ్జాక్ట్ డేట్ అయితే రివీల్ అవ్వలేదు. అండ్ ఈ ఫ్రాంచైజీ నుంచి వాట్ రైజింగ్ అనే ప్రీక్వెల్ సిరీస్ కూడా రాబోతుంది. ఈ సిరీస్లో మనకు సోల్జర్ బాయ్ అండ్ స్టార్మ్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ యొక్క ఆరిజిన్ స్టోరీని చూపించబోతున్నారు. అండ్ ఈ సిరీస్కి సంబంధించిన షూటింగ్ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవబోతుంది. అలాగే లాస్ట్ ఇయర్ వచ్చిన సోలో లెవెలింగ్ యానిమే సిరీస్ వరల్డ్ వైడ్గా బాగా పాపులర్ అయింది. ఈ సిరీస్లో ఇప్పటికే 2 సీజన్స్ వచ్చాయి. ఈ సిరీస్ చాలా బాగుంటుంది. మీరు ఇంకా ఈ సిరీస్ చూడకపోతే తప్పకుండా చూడండి. ఈ సిరీస్ క్రంచీ రోల్లో తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ కొన్ని నెలల క్రితం నెట్ఫ్లిక్స్ ఈ సోలో లెవెలింగ్ లైవ్ యాక్షన్ సిరీస్ని తీస్తున్నట్టు అనౌన్స్ చేసింది. రీసెంట్గా వచ్చిన కొన్ని లైవ్ యాక్షన్ అడాప్టేషన్లు సక్సెస్ అవడంతో ఈ లైవ్ యాక్షన్ సిరీస్పై కూడా ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అండ్ చాలా వెయిట్ చేస్తున్నారు కూడా. అయితే ఇప్పుడు ఈ లైవ్ యాక్షన్ సిరీస్లో హీరో క్యారెక్టర్ అయిన సంగ్ జిన్ వూగా ఎవరు నటించబోతున్నారనేది కూడా కన్ఫర్మ్ అయింది. సోల్మేట్ మూవీ అండ్ లవ్లీ రన్నర్ సిరీస్తో పాపులర్ అయిన సౌత్ కొరియన్ రైజింగ్ స్టార్ బియాన్ వూ సియోక్ నటించబోతున్నాడు. నాకైతే ఈ కాస్టింగ్ పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. మరి ఈ కాస్టింగ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రండి. ఈ లైవ్ యాక్షన్ సిరీస్ని 2027లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.